మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? టెర్రరిజం వల్ల చాలా డేంజర్ కదా, మరి పాకిస్తాన్ ఎందుకు వాళ్ళని పెంచి పోషిస్తుంది? ఎందుకు పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోదు? గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లోనే పాకిస్తాన్ సెకండ్ ప్లేస్ లో ఉంది. దీనికి రీజన్ ఏంటి? అసలు పాకిస్తాన్ లో టెర్రరిజం ఎలా మొదలైంది? టెర్రరిజం గ్రూప్స్ కి పాకిస్తాన్ కి సంబంధం ఏంటి? ఆ గ్రూప్స్ కి పాకిస్తాన్ ఎలా సపోర్ట్ చేస్తుంది? ఈ వీడియోలో మనం పాకిస్తాన్ లో టెర్రరిజం ఎప్పుడు స్టార్ట్ అయింది, అండ్ అంతేకాదు టెర్రరిజం ఉండే టైప్స్ అండ్ వాళ్ళ మేజర్ మోటో ఏంటి, వాళ్ళు ఎందుకు టెర్రరిస్ట్ గా చేంజ్ అవుతారో తెలుసుకుందాం. సో నేను ఈ వీడియోలో 10 సార్లు టెర్రరిస్ట్ అనే వర్డ్ యూజ్ చేయలేను, ఎందుకంటే మళ్ళీ యూట్యూబ్ నా వీడియో రిమూవ్ చేయొచ్చు. కాబట్టి టెర్రరిజం కి బదులు టీ గ్యాంగ్ అనే వర్డ్ యూజ్ చేస్తాను. ఇదంతా ఎక్కడ మొదలైందో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ లో. అది 1973. కింగ్ జహీర్ షా అప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ కి కింగ్ గా ఉన్నాడు. తనకు ఒక సిస్టర్ కూడా ఉంది, తన పేరు ఖదీజా బేగం. తన సిస్టర్ ని దావుద్ ఖాన్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దావుద్ ఖాన్ తన బాబాయ్ అయిన జహీర్ షా ని పవర్ నుండి తీసి ఆఫ్ఘనిస్తాన్ రిపబ్లిక్ గా డిక్లేర్ చేసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇదంతా తను ఎలా చేశాడో తెలుసా? జహీర్ షా తన హెల్త్ ఇష్యూస్ వల్ల ఇటలీ వెళ్లడం జరిగింది. ఇదే మంచి టైం అనుకుని దావుద్ ఖాన్ తన ప్లాన్ ని అమలు పరిచాడు. తనకి మిలిటరీ సపోర్ట్ అండ్ అంతేకాదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అంటే దాంతో పాటు అక్కడ ఉన్న ప్రజలకి అప్పటి వరకు కింగ్ గా ఉన్న జహీర్ షా మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. దీంతో దావుద్ ఖాన్ కి ప్లస్ అయింది. దావుద్ ఖాన్ పొజిషన్ కి రావడానికి పీడీపీఏ సీక్రెట్ గా హెల్ప్ చేసింది. పీడీపీఏ అంటే పీపుల్స్ డెమోక్రసీ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఆ తర్వాత తనకి హెల్ప్ చేసిన పీడీపీఏ మెంబర్స్ కి మినిస్ట్రీస్ పొజిషన్స్ ఇచ్చాడు. అయితే కొంతకాలం తర్వాత పీడీపీ మెంబర్స్ ని మెల్లగా ఏదో ఒక కారణం చెప్పి తీసేస్తూ వచ్చాడు. అండ్ అంతేకాదు ఎవరిని ఎదురు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పెట్టేవాడు. దీంతో మిగతా పీడీపీ మెంబర్స్ అందరికీ కోపం వచ్చింది. వాళ్ళందరూ ఒకటైపోయారు. దావుద్ ఖాన్ శత్రువుగా భావించి పీడీపీ మెంబర్స్ అందరూ కలిసి దావుద్ ఖాన్ ని తన ఫ్యామిలీని మొత్తాన్ని చంపేశారు. ఈ ఇన్సిడెంట్ ని సౌర్ రెవల్యూషన్ అంటారు. ఇదంతా జరిగింది 1978 ఏప్రిల్ లో. సౌర్ రెవల్యూషన్ కి నేమ్ ఎలా వచ్చిందో తెలుసా? సౌర్ అంటే ఏప్రిల్ అని అర్థం. ఈ ఇన్సిడెంట్ ఏప్రిల్ జరిగింది కాబట్టి దాని వల్ల సౌర్ అని నేమ్ వచ్చింది. ఆ తర్వాత పవర్ లోకి పీడీపీఏ వచ్చింది. వచ్చిన వెంటనే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. ల్యాండ్స్ ని రిఫార్మ్ చేయడం. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటంటే ఎవరికైతే ఎక్కువ ల్యాండ్స్ ఉంటాయో వారి దగ్గర ఆ ల్యాండ్స్ ని తీసుకొని పూర్ పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేసేది. ఆ గవర్నమెంట్ ఎందుకు ఇలా చేసేది అంటే పవర్టీని రెడ్యూస్ చేయడం కోసం అండ్ ఉమెన్స్ కి రైట్స్ ఇవ్వడం. సో ఈ గవర్నమెంట్ ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్న ఇస్లామిక్స్ కి ఈ విషయం నచ్చేది కాదు. వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా గవర్నమెంట్ వాళ్ళు ఉండే ల్యాండ్స్ లాక్కుండా ఆపేది కాదు. దీంతో ఇస్లామిక్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు. ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా ఫైట్ చేయడం మొదలు పెట్టారు. ఆ ఫైట్ కాస్త వార్ గా మారింది. ఆ వార్ నేమే సోవియట్ ఆఫ్ఘన్ వార్. ఇస్లామిక్స్ అందరూ ఒకటైపోయారు. పీడీపీఏకి భయం మొదలైంది. అయితే ఆ వార్ తీవ్రత ఎక్కువ అవడంతో పీడీపీఏకి రష్యా హెల్ప్ చేసింది. రష్యా ఎందుకు హెల్ప్ చేసిందో తెలుసా? రష్యా కూడా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ స్టైల్ ని ఫాలో చేస్తుంది కాబట్టి. అయితే పీడీపీఏ కూడా సేమ్ కమ్యూనిస్ట్ ని ఫాలో చేయడం వల్ల రష్యా ముందుకు వచ్చి మిలిటరీ సపోర్ట్, వెపన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది. అండ్ అంతేకాదు రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇచ్చింది. ఇంకోవైపు ఇస్లామిక్స్ ఫైటర్స్, వీళ్ళకి ఇంకో పేరు ఉంది, ముజాహిదీన్. మరి రష్యా పీడీపీకి హెల్ప్ చేస్తే అమెరికా ఊరుకుంటుందా? అమెరికా ఇస్లామిక్స్ కి బలంగా సపోర్ట్ చేసింది. అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పాకిస్తాన్ ఇచ్చింది. పాకిస్తాన్ కి ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఇస్లామిక్స్ కి ట్రైనింగ్ కోసం. ఇక్కడ నుండే పాకిస్తాన్ టెర్రరిజం మొదలైంది. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ బార్డర్ లో మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్ స్టార్ట్ చేసింది. ట్రైనింగ్ ఒకటే కాదు, పాకిస్తాన్ దగ్గర ఉన్న వెపన్స్ అండ్ క్యాష్ సపోర్ట్ ఇచ్చింది. ఇస్లామిక్స్ లో ఉన్న గులుబుద్దీన్ అనే లీడర్ కి స్పెషల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఒకటే కాదు, సౌదీ అరేబియాలో ఉన్న ఇతర ఇస్లామిక్స్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఇస్లామిక్స్ కి సపోర్ట్ చేశారు. వార్ స్టార్ట్ అయింది. రష్యా ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ ఎంటర్ అయ్యారు. ఇస్లామిక్స్ మౌంటైన్స్ నుండి, జంగల్స్ నుండి అటాక్ స్టార్ట్ చేశారు. మౌంటైన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇస్లామిక్స్ కి ప్లస్ అయింది. రష్యా ఆర్మీకి ఇస్లామిక్స్ నుండి తప్పించుకోవడం కష్టంగా మారింది. అండ్ అంతేకాదు హెవీగా ఆర్మీ లాస్ అయ్యారు. రష్యా హెలికాప్టర్స్ ని ఇస్లామిక్స్ డిస్ట్రాయ్ చేశారు. ఇలా వార్ జరుగుతూనే ఉంది. ఈ వార్ లో అరౌండ్ 20 lakhs పీపుల్ చనిపోయారు. వార్ కంప్లీట్ అయ్యాక రష్యా ఆఫీషియల్ గా ఆఫ్ఘనిస్తాన్ నుండి విత్డ్రా అయింది. పీడీపీఏ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఇస్లామిక్స్ ఫైటర్స్ కి మోరల్ విక్టరీ వచ్చింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో పీస్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం స్విట్జర్లాండ్ జెనీవా అకార్డ్స్ అగ్రిమెంట్స్ ని సైన్ చేశారు. అయితే ఆ అగ్రిమెంట్స్ ఏంటో తెలుసా? పాకిస్తాన్ అండ్ అమెరికా ఇంకెప్పుడు ఇస్లామిక్స్ కి హెల్ప్ చేయకూడదు. రష్యా ఆర్మీని ఆఫ్ఘనిస్తాన్ నుండి కంప్లీట్ గా విత్డ్రా చేయడం అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కి పీస్ఫుల్ సొల్యూషన్ తీసుకోవాలి. కానీ పాకిస్తాన్ మాత్రం సీక్రెట్ గా ఇస్లామిక్స్ కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. రష్యా ఆర్మీ వెళ్ళిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ చాలా వీక్ అయింది. ఇస్లామిక్స్ ఏమో విక్టరీలో ఉన్నారు. కానీ ఇస్లామిక్స్ కి వాళ్ళందరికీ ఒక సింగిల్ లీడర్ కూడా లేడు. పవర్ లో రావడానికి వాళ్ళ మధ్య సివిల్ వార్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఏమో వీక్ గా ఉంది, పీపుల్ ఏమో సఫర్ అవుతున్నారు. ఇస్లామిక్స్ లో యూనిటీ పోవడం మెల్లగా స్టార్ట్ అయింది. రష్యా ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళినప్పటికీ పీడీపీఏ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇంకా రూల్ చేస్తుంది. ఇస్లామిక్స్ గ్రూప్స్ మళ్ళీ ఏకమై గవర్నమెంట్ రిమూవ్ చేయడానికి మళ్ళీ వార్ స్టార్ట్ చేశారు. 1992 లో పీడీపీఏ గవర్నమెంట్ డౌన్ ఫాల్ అయింది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇస్లామిక్స్ లీడర్స్ అండ్ గ్రూప్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పవర్ కావాలనిపించింది. సో దీని వల్ల మళ్ళీ వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయింది. ఒక గవర్నమెంట్ లేదు, లాస్ లేవు అండ్ ఆర్డర్స్ కూడా లేవు. రోడ్స్, స్కూల్స్, హాస్పిటల్స్ మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు. అండ్ అంతేకాదు రేప్స్, లూటింగ్, ఒకరినొకరు చంపుకొని ఎక్కువైపోయింది. దీంతో పబ్లిక్ చాలా సఫర్ అయ్యేవారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయింది. అయితే ఇలా జరుగుతున్న టైంలో కొంతమంది రిలీజియస్ స్టూడెంట్స్, వీళ్ళనే తాలిబాన్స్ అంటారు, వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు. ఆ గ్రూప్ లీడర్ మిల్లా ఓమర్.
ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉన్న కందహార్ ప్లేస్ లో ఈ తాలిబాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? పాకిస్తాన్. అసలు ఎందుకు పాకిస్తాన్ వీళ్ళని ఎంత కేర్ చేస్తుంది? దానికి రీజన్ ఈ తాలిబాన్స్ యూజ్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ పెంచడం కోసం. ఆ తాలిబాన్స్ కి వెపన్స్ అండ్ మనీ, ఇంటెలిజెన్స్ సపోర్ట్ అండ్ అంతేకాదు వాళ్ళకి ఒక సేఫ్ ప్లేస్ కూడా ప్రొవైడ్ చేసింది. అయితే కొన్ని ఇస్లామిక్ గ్రూప్స్ ఈ తాలిబాన్ లో కలిసిపోయారు. ఈ గ్యాంగ్ మొత్తం కలిసి టీ గ్యాంగ్ గా చేంజ్ అయ్యారు. ఇలా చేంజ్ అయ్యాక వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ లో అటాక్స్ ప్లాన్ చేశారు. ఆడవాళ్ళు అయితే చాలా దారుణంగా ట్రీట్ చేసేవారు. తాలిబాన్స్ రైజింగ్ 1994 లో తాలిబాన్ గ్రూప్స్ ఫుల్ గా బలం తెచ్చుకొని చాలా ఏరియాస్ ని క్యాప్చర్ చేశారు. కందహార్ అనే ప్లేస్ ని బేస్ గా తీసుకుని తాలిబాన్ అంటారు ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసింది. 1996 లో కబూల్ ని క్యాప్చర్ చేసి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద కంట్రోల్ తెచ్చుకున్నారు. ఇక అప్పటి నుండి తాలిబాన్ రూల్ స్టార్ట్ అయింది. వీళ్ళు ఒక గవర్నమెంట్ ని డిక్లేర్ చేశారు. ఆ గవర్నమెంట్ నేమ్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఇదే పీరియడ్ లో తాలిబాన్ షరియా లా ని ఇంప్లిమెంట్ చేశారు. షరియా లా అంటే ఇస్లామిక్ రిలీజియస్ లాస్. దీనిలో ఉమెన్ ఎడ్యుకేషన్ బ్యాన్ చేయడం, బుర్కాని కంపల్సరీ చేయడం, ఎంటర్టైన్మెంట్ కి రిస్ట్రిక్షన్ పెట్టడం లైక్ మూవీస్, పార్క్స్, కోర్టులో ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్ ఇవ్వడం వంటివి ఉంటాయి. తాలిబాన్ రూల్ లో ఆడవాళ్ళకి రైట్స్ లేవు. ఇంకా స్కూల్స్ కి వెళ్ళడం, కాలేజెస్ కి వెళ్ళడం బ్యాన్ చేశారు. పాకిస్తాన్ తాలిబాన్ ని ఫుల్ గా సపోర్ట్ చేసింది. ఎందుకంటే తాలిబాన్స్ వలన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఇండియాకి అగెన్స్ట్ గా ఒక సేఫ్ బార్డర్ క్రియేట్ అయింది. స్ట్రాటజీ డెప్త్ ఇంక్రీజ్ అయింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI డైరెక్ట్ గా తాలిబాన్ కి వెపన్స్, ట్రైనింగ్, మనీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. తాలిబాన్ లీడర్స్ కి సేఫ్ షెల్టర్ పాకిస్తాన్ లో ఉండేది. పాకిస్తాన్ లో చేయడం వల్ల మిగతా కంట్రీస్ వీళ్ళని ఏమంటారు అంటే ఖచ్చితంగా అంటాయి. గ్లోబల్ కంట్రీస్ కూడా పాకిస్తాన్ పైన ప్రెజర్ వేయడం స్టార్ట్ చేశారు. కానీ పాకిస్తాన్ అంత ఈజీగా ఎవరిని వదలదు. తాలిబాన్ యూజ్ చేయడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ ఇంపాక్ట్ పెరిగింది. అయితే 2001 లో ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది. 2001 సెప్టెంబర్ లో అమెరికా మీద టెర్రర్ అటాక్ జరిగింది. అయితే ఆ అటాక్ కి తాలిబాన్స్ కి లింక్ ఉందని అమెరికా ప్రూఫ్ చేసింది. అయితే అప్పటి తాలిబాన్ లీడర్ అయిన ఒసామా బిన్ లాదెన్ అయితే ఆ అటాక్ కి ఆ లీడర్ కి రిలేషన్ ఉందని అమెరికా ఎవిడెన్స్ తో ప్రూఫ్ చేసింది. అప్పటికి లాడెన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రొటెక్షన్ లో సేఫ్ గా ఉన్నాడు. అయితే అమెరికా డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ డిక్లేర్ చేసింది. అమెరికా తాలిబాన్ ని పవర్ నుండి రిమూవ్ చేసింది. కానీ తాలిబాన్ టోటల్ గా డిస్ట్రాయ్ కాలేదు. వీళ్ళు పాకిస్తాన్ బోర్డర్ కి హైడ్ అయ్యారు. ఒరిజినల్ గా ఫ్రీడమ్ పర్పస్ కోసం ఫైట్ చేసిన ఇస్లామిస్ట్ లో కొంతమంది లేటర్ టెర్రరిస్ట్ గా ట్రాన్స్ఫర్ అయ్యారు. కొత్తగా తాలిబాన్ ఫామ్ అయ్యి వాళ్ళని కలిపి ఒక గ్యాంగ్ గా ఆపరేట్ చేసేవారు. ఫారిన్ ఫండింగ్ తో రిలీజియస్ బ్రెయిన్ వాష్ చేసి స్లోలీ టెర్రరిస్ట్ గా చేంజ్ చేసేసేవారు. చాలా మంది తాలిబాన్ లీడర్స్ ఇంకా పాకిస్తాన్ లో సేఫ్ గా ఉన్నారని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్ లో కూడా టెర్రరిజం ఎంకరేజ్ అయ్యి గవర్నమెంట్ కి అటాక్స్ ఇస్తున్నారు. పాకిస్తాన్ టెర్రరిజం కి ఆఫ్ఘనిస్తాన్ వార్ వల్ల స్టార్ట్ అయింది. పొలిటికల్ బెనిఫిట్స్, రిలీజియస్ మానిపులేషన్, ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ స్టేబుల్ గవర్నమెంట్ వల్ల తాలిబాన్ అండ్ టీ గ్యాంగ్స్ ఫామ్ అయ్యారు. పాకిస్తాన్ వాళ్ళు యూజ్ చేయడంతో వాళ్ళనే కంట్రోల్ చేయని సిచ్యువేషన్ కి తెచ్చుకున్నారు. ఇంకా ఈ వీడియో ఎంతే గైస్, బై బై.